పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఉండే బాధ్యతలు, అలాగే ఆ పిల్లలు ప్రయోజకులై వృద్ధాప్య దశలో ఉన్న అమ్మా నాన్నలను ఆదరించడంలో చూపించాల్సిన శ్రద్ధాభక్తుల గురించి హృదయానికి హత్తుకునే విధంగా దర్శకరత్న దాసరి రూపొందించిన చిత్రం బహుదూరపు బాటసారి. పాత కథే అయినా దాన్ని సరికొత్త కథనంతో దాసరి చెప్పి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు దాసరి కాంబినేషన్ లో రూపొందిన 13వ సినిమా ఇది. ఈ సినిమాకు మొదట 3 తరాల కథ అని టైటిల్ అనుకున్నారు. అయితే దానికంటే బహుదూరపు బాటసారి టైటిల్ బాగుంటుందని అందరూ అనడంతో పేరు మార్చారు. ఇందులో పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి ఎదిగే ప్రసాద్ పాత్ర ఆయనది. అక్కినేని భార్యగా సుజాత, తండ్రిగా గుమ్మడి, కొడుకులుగా భానుచంద్ర, రాజా, కూతురుగా సుహాసిని నటించారు. ఇందులో ప్రసాద్ కథకు సమాంతరంగా అవతారం ఎపిసోడ్ ఉంటుంది. ఆ పాత్రను దర్శకరత్న దాసరి పోషించారు. ఆయనకు భార్యగా రమాప్రభ, కొడుకులుగా ఆర్ నారాయణమూర్తి, చిట్టిబాబు నటించారు. అలాగే ఆడ పోలీసుగా జయమాలిని నటించారు. ఎస్ఐ ప్రసాద్ అంటే ఆమెకు ఇష్టం. చేయండి బాబు, ప్రేమను ధర్మం చేయండి బాబు అంటూ అతని వెంట పడుతుంది. దాసరి అయ్యప్ప భక్తుడు కావడంతో సినిమాలో అక్కినేనిని అయ్యప్ప భక్తుడిగా చూపించి పంపానది తీరాన శబరిమల శిఖరాన అనే పాటను ఆయన మీద చిత్రీకరించారు. 1983 మే 29న విడుదలైన బహుదూరపు బాటసారి చిత్రం విజయవంతమై 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.